నమస్తే వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ డప్పులు డాన్సుల మధ్య ముఖ్య నేతలతో కలిసి నామినేషన్ పత్రాన్ని దాఖలు చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ అరకు కూటమి పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత నామినేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ సింగ్ ఘనంగా జరిగిన విజయవాడ ఎంపీ కేసినేని నామినేషన్ సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ మధురవాడ ఎన్నికల పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేపు ఉదయం క్రికెట్ స్టేడియం నుండి ప్రారంభమవుతుందని మధురవాడ కొమ్మాది బోయపాలెం ఆనందపురం మీదుగా వెళ్తూ మధ్యాహ్నం 1 గంటకు చెన్నై కన్వెన్షన్ హాల్లో సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశం ఉందని ఆయన తెలిపారు. ఈ బస్సు యాత్రకు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్ అవుతుందని పేర్కొన్నారు. బస్సు యాత్ర చాలా దిగ్విజయంగా జరిగింది. మరి రాత్రి ఇక్కడ ఎండాల్లో స్టే చేశారు. సో మళ్ళీ రేపు మార్నింగ్ సుమారు అదే మన స్టేడియం దగ్గర నుంచి పొద్దున్నే 9 గంటలకి యాత్ర ప్రారంభమవుతుంది. ప్రారంభమైన తర్వాత మరి ఇక్కడ రోడ్ షో మధురవాడలో మన మధురవాడ స్టేడియం నుంచి రవి 9 గంటల ఇక్కడ రోడ్ షో ఇక్కడ స్టేడియం దగ్గర మధురవాడ స్టేడియం క్రికెట్ స్టేడియం దగ్గర నుంచి మొదలుపెట్టి మరి మధురవాడ నుంచి కొమ్మ జంక్షన్ మారికొలస, అలాగే మారికొలస నుంచి గంభీరం నుంచి ఆనందపురం నుంచి మన పెద్దపల్లిలో ఉన్నటువంటి చెన్నై కన్వెన్షన్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ సోషల్ మీడియా వారితో ఇంటరాక్షన్ ఉంది. సోషల్ మీడియా వారితో ఇంటరాక్షన్ అయిన తర్వాత మరి అక్కడ 11 to 1 సోషల్ మీడియా వారికి ఇంటరాక్షన్ ఉంది. అయిన తర్వాత 1 to 2 లంచ్ బ్రేక్ తీసుకుని మరి లంచ్ అయిన తర్వాత అక్కడి నుంచి విజయనగరంలో సిద్ధం సభ ఉంది. మరి నెల్లిమర్ల మీదుగా విజయనగరం వెళ్తారు. అది వారి ప్రోగ్రాము. కాబట్టి భీమిలి మీద నుంచి ఈ యాత్ర రేపు వల్ల సాగుతుంది. కాబట్టి రేపు సింహాచలం నుంచి మొదలుపెట్టి భీమిలి నియోజకవర్గం, సింహాచలం, ఎండాడ, మధురవాడ, మారికొలస, మరి అలాగే కొమ్మాది, గంభీరం, సుఖన్నారు, ఇవన్నీ ప్రజలందరూ కూడా ఆనందపురం, భీమిలి, బోయపాలెం, తంగరపల్లి ప్రజలందరూ కూడా ఈ బస్సు యాత్రలో పాల్గొని అందరూ కూడా దిగ్విజయం చేయాలని. ఇది బిఫోర్ లంచ్ కంప్లీట్ అవుతుంది కాబట్టి సో మార్నింగ్ అందరూ కూడా ఇక్కడ స్టేడియం దగ్గరికి 9 గంటల ఉంటే అక్కడి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారితో అందరం కూడా పాల్గొని దీన్ని అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువగా మన పెద్ద సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ రెండోసారి ఇక్కడి నుంచే పరిపాలన చేస్తారు. విశాఖపట్నం పరిపాలన రాజధాని అవుతుంది. దానివల్ల ఎక్కువ బెనిఫిట్ పొందేది భీమిలి నియోజకవర్గం. కాబట్టి తప్పనిసరిగా మరి ఈ బస్సు యాత్ర విజయవంతం చేయాలని కోరుకుంటూ, సరే మా అపోజిషన్ మీడియా, ఎల్లో మీడియా వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒకటి మా మీద బురజల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఎవరో ఒకళ్ళిద్దరు నాయకులు వెళ్ళిపోయినంత మాత్రాన భీమిలిలో మాకు వచ్చే నష్టమే లేదు. ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయాలి, ఆయన ముఖ్యమంత్రి చేయాలని, అలాగే భీమిలిలో కూడా అవంతి శ్రీనివాసరావు ఓటేయాలి, ఎమ్మెల్యే చేయాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా డబుల్ మెజార్టీతోటి మరి గెలవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ, ఇప్పుడే పెద్ద సుబ్బారెడ్డి గారి సార్ మీదుగా ఈ బీఫామ్ కూడా తీసుకోవడం జరిగింది. మరి రేపు 24వ తారీఖున రేపేమో సీఎం గారి బస్సు యాత్ర ఉంది, దాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ, అలాగే 24వ తారీఖున మధ్యాహ్నం 1 గంటకి అంటే 12 o'clock 12 to 1 మధ్యలో 12 o'clock 11:30 నుంచి మన లోపు అక్కడ మన భీమిలి ఆర్టీ ఆఫీస్లో కూడా నామినేషన్ జరుగుతుంది. మరి దాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ 20,000 నుంచి 1,00,000 మంది మరి ఒక 50,000 నుంచి 1,00,000 మంది తోటి వస్తున్నాం నామినేషన్కి. తప్పనిసరిగా ఈ 2 కార్యక్రమాలు కూడా మరి దిగ్విజయం చేయాలని ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను.
ఓకే. ఈ రోజు విజయనగరం పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బెల్లాన చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లా రీజనల్ డిప్యూటీ కోఆర్డినేటర్ శ్రీ మజ్జిద్ శ్రీనివాసరావు, విజయనగరం శాసనసభ్యులు మరియు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, గజపతి నగరం శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య, శాసన మండలి సభ్యులు డాక్టర్ పెనుమత్స సురేష్తో కలిసి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మికి నామినేషన్ పత్రాలను బెల్లాన చంద్రశేఖర్ అందజేశారు. అందరికీ నమస్కారం. ఇవాళ నా నామినేషన్ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ గారు కోలగట్ల వీరభద్రస్వామి గారికి, అలాగే పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ గారికి, అలాగే గంజనగరం శాసనసభ్యులు అప్పలాసి గారికి, అలాగే శాసనమండలి సభ్యులు సురేష్ బాబు గారికి, అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో కూడా నాకు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఆశీస్సులతో, అలాగే మరి డిప్యూటీ స్పీకర్ గారు అప్పలాసి గారు, మల్మరెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, అలాగే రాజధాని శాసనసభ్యులు, అలాగే బొబ్బిలి ఎమ్మెల్యే గారు, చిన్నప్పటి గారు, అలాగే విశాఖ శాసనసభ్యులు సహాయ సహకారంతో ఇవాళ పార్లమెంట్లోని అందరూ సహాయ సహకారాలతో కూడా ఇవాళ నామినేషన్ వేసుకోవడం జరిగిందని చెప్పి మీ అందరికీ ఎందుకంటే గతంలో నేను 2019లో కూడా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన దగ్గర నుంచి కూడా 5 సంవత్సరాలు కూడా నిరంతరం కూడా ప్రజల్లో ఉంటూ మరి ప్రజల యొక్క ఏదైతే పార్లమెంటు నిధులు అయితే ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా 7 నియోజకవర్గాలకు సమానంగా పంచుకుంటే అందరితో కూడా సర్పంచులతో ఎంపీటీలతో అందరితో కూడా కలిసి ఉండడం ఇవాళ నాకు కూడా ప్రత్యేకంగా మళ్ళీ రెండోసారి కూడా నాకు పార్లమెంట్ సీట్గా ఇవ్వడం వల్ల కూడా నేను ప్రత్యేకంగా ముందు జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దలు బొత్స సత్యనారాయణ గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి 7 నియోజకవర్గ సమయంలో ఏదైతే బయట అమ్మవారు కానివ్వండి, అమ్మవారు కానివ్వండి, సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ నన్ను పార్లమెంట్ సభ్యులుగా గెలిపిస్తాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని విధంగానే విద్య కోసం కానీ, వైద్యం కోసం కానీ, లేదు రైతుల కోసం కానీ, లేదు గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ గారు రెండవసారి ఈరోజు విజయనగరం పార్లమెంట్ సభ్యునిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. మరి ఈరోజు వారి నామినేషన్లో గౌరవ ఉపసభాపతి వీరభద్రస్వామి గారు, గౌరవ గైతనగరం శాసనసభ్యులు అప్పల నరసయ్య గారు, గౌరవ శాసనమండలి సభ్యులు పివి సున్నారాజు గారు, ఇంక ఇతర వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా ఈరోజు నామినేషన్ దాఖల్లో పాల్గొన్నారు. మరి ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు 2 కళ్ళుగా చేస్తుంది. మరి ఇక్కడ పార్లమెంటు సభ్యునిగా ఒక వెనుకబడి వర్గానికి సంబంధించిన బెల్లాన చంద్రశేఖర్ని 2019లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ వారిని అభ్యర్థిగా చేయడం, పెద్ద ఎత్తున ఆనాడు 2019 సంవత్సరంలో విజయనగరం పార్లమెంట్ సభ్యునిగా మరి ఆనాడు మరి పెద్దలందరూ కూడా వారిని గెలిపించడం మరి అందరూ కూడా తెలుసు. ప్రజలందరూ కూడా మరి గత 5 సంవత్సరాలుగా వారికి ఏదైతే బాధ్యత అప్పచెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే గౌరవనీయులు ఈ జిల్లా మంత్రివర్యులు పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో ఏదైతే వారికి ఇచ్చిన బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతలను పూర్తి స్థాయిలో వారిని నిర్వర్తిస్తూ ఎప్పుడు రాష్ట్రానికి కేంద్రానికి సంబంధించిన నిధుల విషయంలో కానీ, లేదు విజయనగరం జిల్లాకు సంబంధించి మన పార్లమెంట్ నియోజకవర్గంలో రాష్ట్రంలో కానీ ఢిల్లీలోకి సంబంధించిన విషయాల్లో కానీ ప్రతిదీ కూడా ఈ ప్రాంతానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమం. విజయనగరం జిల్లా బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో పూజలు జరిపి నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి డిఆర్ఓ ఆఫీస్కు బయలుదేరిన టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బేబీ నాయన.
విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆర్వీఎస్ కేకే రంగారావు మొదటి వారి ఇలవేల్పైన శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో పూజలు నిర్వహించి తదుపరి ఉదయం 11 గంటలకు ఆర్డీఓ శ్రీ సాయి శ్రీ రిటర్నింగ్ అధికారి బొబ్బిలి వారి ఆఫీస్ నందు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీ సుజయ్ కృష్ణ రంగారావు, మాజీ ఎమ్మెల్యే శ్రీ తెంటు లక్ష్మీనాయుడు, శ్రీ రాము నాయన, అడ్వకేట్ గంటి శర్మ, అడ్వకేట్ మండవ ప్రసాద్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ ఉమ్మడి కూటమి టీడీపీ అభ్యర్థి అయిన వసంత కృష్ణ ప్రసాద్ ఈరోజు అంగరంగ వైభవంగా తన నివాసం ఐతవరం నుండి తన సతీమణి శిరీష, కుమారుడు ధీమంత్ కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం 8 గంటలకు బయలుదేరి దొన్నబండ ఇబ్రహీంపట్నం సర్కిల్ జి కొండూరు మీదుగా మైలవరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని 11 గంటల 55 నిమిషాలకు నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నడూ జరిగిన ర్యాలీ జరిగింది. పసుపు సైనికుల నినాదాలతో మైలవరం గడ్డ మరోసారి దద్దరిల్లింది. జన ప్రవాహంతో కిక్కిరిసిపోయింది. నియోజకవర్గం నలుమూలల నుండి పెద్ద ఎత్తున హాజరైన టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. సమూహం నడుమ వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ అక్కల రామమోహన్ రావు అలియాస్ గాంధీ, బీజేపీ ఇన్ఛార్జ్ పాల కోటేశ్వరరావు తదితర బీజేపీ, జనసేన, టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎం శ్రీ భరత్ తన నామినేషన్ వేశారు. ఈ సందర్భంగానే సోమవారం ఉదయం ఎంవీపీ కాలనీ నుంచి కలెక్టరేట్ వరకు పార్టీ నాయకులు, కార్యకర్తల అధిక సంఖ్యలో బయలుదేరి ర్యాలీగా వెళ్లారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ మాట్లాడుతూ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ పరిధిలోని కూటమి అభ్యర్థులు పల్లా శ్రీనివాస్, గణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణ బాబు అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు భారీ ఊరేగింపులతో తరలివచ్చారు. మొన్న 3 పార్టీలు వేరేగా పోటీ చేయడం వల్ల వాస్తవంగా త్రిముఖ పోటీ ఎంపీస్కి క్రాస్ ఓటింగ్ అయ్యి నేను 4 ఓటుతో ఓడిపోవడం కరెక్టే. కానీ ఈసారి బీజేపీ, జనసేన కూడా మేము కలిసి ఉన్నాము. అంతేకాకుండా అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఛాన్స్ ఇద్దామని వైసీపీకి వేసుంటారు. మరి ఇప్పుడు ఆ ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఎంత తప్పు చేశారో చాలామంది గమనించారు. కాబట్టి ఆ తప్పు రెండోసారి చేయరని చాలామంది మాకే వచ్చి చెప్తున్నారు. అయితే మేము రిలాక్స్ అవ్వకూడదు, తప్పకుండా కష్టపడి పనిచేయాలి. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు వాళ్ళ చేతిలో పెట్టుకుని వాళ్ళు చెప్పేది చేసినట్టు చాలా అన్యాయంగా చాలా ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాలు అనలేను కానీ చాలా ప్రాంతాల్లో అట్లా చేస్తున్నారు. సో మేము రిలాక్స్ అయితే మాత్రం వాళ్ళు దొంగచాటుగా ఓట్లు డిలీట్ చేసేసి ఇంకేదో చేసేసి ఎట్లా గెలవాలి, డబ్బులతో జనాలు ఎట్లా కొనేయాలనేది ఆలోచనలో ఉన్నారు. అందుకే మేము అందరం తప్పకుండా కృషి చేస్తాము.
ఈ మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటి అంటే ఓటర్స్ అందరినీ దయచేసి మీరు ఎవరు రిలాక్స్ అవ్వద్దు. ప్రభుత్వ వ్యతిరేకంగా ఉంది కదా అని ఈ కూటమి గెలిచిపోద్దని రిలాక్స్ అవుతే మాత్రం దెబ్బతింటాం. అందరూ పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ఓటు చేయమని కోరుతున్నాను. ఫస్ట్ మన బాధ్యత ఒక సిటిజన్గా ఓటు వేయడం. విశాఖపట్నంలో ఓటింగ్ పర్సంటేజ్ లాస్ట్ టైం కూడా 66-67% ఉండింది. ఈసారి కోరేది ఏంటంటే అది అట్లీస్ట్ 70% దాటాలి అనేది. మధ్యతరగతి కుటుంబాలు, పెద్దవాళ్ళు చాలామంది ఏంటంటే సమ్మర్ హీట్లో May 13th మేము రామా వద్దా అనే ఆలోచన వద్దు. మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది కుదిరితే ఎర్లీ మార్నింగ్ రండి, లేకపోతే సాయంత్రం 3 గంటల తర్వాత వచ్చి తప్పకుండా మీ ఓటు హక్కు మీరు అందరూ వినియోగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మాడతా అందరికీ నమస్కారం అండి. ఇవాళ పార్లమెంట్ విశాఖపట్నం కోసం అభ్యర్థిగా నామినేషన్ని కలెక్టర్ ఆఫీస్లో ఫైల్ చేయడం జరిగింది. మా 7 నియోజకవర్గ అభ్యర్థులు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఒకటే ఎస్కోట కాన్స్టిట్యున్సీ సాయంత్రం చంద్రబాబు నాయుడు గారి పర్యటన అక్కడ ఉండడం వల్ల, ప్రజాగలం మీటింగ్ వల్ల కోల లలిత్ కుమార్ గారు పాల్గొలేకపోయారు. అయితే మా ఎంబీపీ డబుల్ డోర్ ఎలక్షన్ ఆఫీస్ నుంచి ర్యాలీ మొదలుపెట్టి మద్దిలపాలెం సెంటర్, గురుద్వారా, LIC బిల్డింగు, KGHF ఫైనల్గా కలెక్టర్ ఆఫీస్లో ఎండ్ అయింది. చాలా సంతోషంగా ఉంది. ఈ 3-4 నియోజకవర్గాల నుంచే కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, జనరల్ పబ్లిక్ కూడా మద్దతు పలికారు. వాళ్ళ స్పందన చూసి చాలా ఆనందంగా అనిపిస్తుంది. భవిష్యత్తులో ఓట్లో కూడా ఎట్లా ఉండబోతుందో ఒక బలమైన అంచనా కూడా మా అందరికీ అనిపిస్తుంది. అయితే విష్ణుకుమార్ రాజు గారు ముందే ఇంకో ప్రోగ్రాం పెట్టుకోవడం వల్ల కొంచెం పాల్గొని వెళ్ళారు. కానీ మా మిగతా అభ్యర్థులు ఇక్కడ వంశీకృష్ణ యాదవ్ గారు, గణబాబు గారు, గలపూడి గారు, పల్లా శ్రీనివాస్ గారు, గంటా శ్రీనివాస్ గారు అందరూ పాల్గొనడం జరిగింది. నేను 2019లో నామినేషన్ ఫైల్ చేసినప్పుడు అప్పుడు టికెట్ వచ్చి జస్ట్ 1.5 day అయింది. హడావిడిగా వేసేసి జనాలందరినీ కలుపుకోలేకపోయాం నామినేషన్ ర్యాలీలో. సో ఈసారి డెఫినెట్గా అందరినీ చూసి అందరినీ కలిసే అవకాశం, ప్రత్యేకంగా మా కీలకమైన నాయకులు, 3 పార్టీ నాయకులు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం, అండ్ వాళ్ళు ఉత్సాహం చూసి నాలో ఇంకా మరింత ఉత్సాహం నిండింది. మా నాయకులందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఓపిక్గా మొదటి నుంచి 3 గంటలు అందరూ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. ఇవాళ మా అందరి మీద ఒక బాధ్యత ఉంది. ఇవాళ ఓటు తెచ్చుకోవడమే కాదు, గెలిచిన తర్వాత కూడా ఒక అంధకారంలో వెళ్ళే రాష్ట్రాన్ని కాపాడుకుని మళ్ళీ దాన్ని దారి లోపలికి తీసుకుని రావాలంటే చిన్న విషయం కాదు. విశాఖ వాసులు ఇక్కడ ఎక్కువ వరకు తెలుగుదేశం పార్టీ ఉంటేనే అభివృద్ధి ఉంటుందని నమ్మి 2019లో కూడా 4 ఎమ్మెల్యేలను గెలిపించారు. మేము ఓడిపోయిన సీట్లు కూడా తక్కువ మార్జిన్తో ఓడిపోయాము. విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఎం శ్రీభరత్ నామినేషన్ దాఖలు పురస్కరించుకొని ఉమ్మడి పార్టీ నేతలు భారీగా తరలివచ్చారు. గాజువాక బీజేపీ ఇన్ఛార్జ్ కర్ణంరెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో గాజువాక పార్టీ కార్యాలయం నుండి శ్రీభరత్కు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా ఉమ్మడి కూటమి గెలుపు ఖాయమని చెప్పారు. అదేవిధంగా కేంద్రంలో మరోసారి ప్రధానిగా మోదీ ప్రభుత్వం బాధ్యతలు చేపడుతుందని వివరించారు.
పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పగన్ సింగ్ పాల్గొన్నారు. పార్వతీపురం మన్యంలో కొత్తపల్లి గీతకు బ్రహ్మరథం పట్టిన మన్యం ప్రజలు పార్వతీపురం పాత్ బస్టాండ్ నుండి కలెక్టరేట్ వరకు రోడ్ షో నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి గీతకు దారి పొడవునా గిరిజనులు ప్రజలు నీరాజనాలు పలికారు. కేంద్ర మంత్రి పగన్ సింగ్ మాట్లాడుతూ మూడోసారి కేంద్రంలో మోడీకి అఖండ విజయం ఇవ్వాలని, ఇక్కడ మీ గిరిజన బిడ్డ కొత్తపల్లి గీతను గెలిపించుకుంటే మీకు ఎంతో మేలు జరుగుతుందని కేంద్ర మంత్రి అన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే కూటమి అభ్యర్థులనే గెలిపించాలని ఎంపీ అభ్యర్థి గీత ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఫజ్జల్ సింగ్ గారు కూడా ఈ నామినేషన్ గా మనకి రావటం చాలా సంతోషంగా ఉంది. ముందు మన పార్లమెంట్ అభ్యర్థి మనందరం కూడా ముందుకు సాగడానికి ఈ రోజు మీ వెంట నేను ఉంటాను. రాష్ట్ర భావి తరాల కోసం మనం అందరం కలిసి పనిచేద్దామని పిలిపించి ఈ రోజు వ్యతిరేక ఓటు చేయలేనివ్వరని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి జన సైకిల్గా ముందుకు సాగడానికి మీ అందరికీ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి వారందరి ఆశలు నెరవేరాలంటే ఈ రోజు మనం చూడాలి. మనం అందరం కూడా నడుం బిగించాలి. ఈ దుర్మార్గపు ప్రభుత్వం మీద మనం అందరం కూడా ముందుకు కదిలి అందరూ చేతులు వేళ్ళని కలిస్తే బలం అవుతాయి. కాబట్టి పీడికెళ్ళి బిగించి మనం అందరం కూడా ముందుకు సాగడానికి నరేంద్ర మోదీ గారి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కి రావాలంటే, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే మనం అందరం కలిసి మన అమూల్యమైన ఓటును ఎంపీగా కమలం గుర్తుకు వేసి నన్ను గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే రాష్ట్రంలో కూడా మనకి ఎమ్మెల్యేగా ఎవరైతే కూటమి అభ్యర్థులుగా ఉన్నారో ఇక్కడ సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్న బోనెల విజయ్ గారికి కూడా మీ అందరూ ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థులు కూడా ఉన్నారు. రంపచోడవరం నుంచి మున్సిపాలిటీ మరియు మండల్ అసెంబ్లీ నుంచి వచ్చిన టీడీపీ లీడర్స్, టీడీపీ శ్రేణులు, బీజేపీ కుటుంబ సభ్యులు, జనసేన కుటుంబ సభ్యులు, ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులందరికీ, అలాగే అసహ్య ప్రజానికానికి, నా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నా నామినేషన్ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ఎండలనుగా అందరూ కూడా ఇక్కడ నిలబడినందుకు మీరందరికీ కూడా మీరు చూపిస్తున్న ప్రేమ. और टोटल इसके नंबर्स आप देखिए, ये 8,69,182। ये जो गरीब कल्याण की योजना 80 करोड़ लोगों को हम 5 किलो राशन देते हैं, तो ये बहुत बड़ी संख्या होती है। और इसके लिए सरकार की इच्छा शक्ति देखिए, इनने इन गरीबों को कोई लाभ नहीं पहुंचाया। आपके पीएम आवास योजना जो रूरल का मैं बोल रहा हूँ, अर्बन का मैंने कहा कि रूरल का भी देखिए, रूरल में भी यही स्थिति है। जो हाउसिंग की जो स्थिति होना चाहिए, ये आपके 3,203 और 2,795 ये जो संख्या है, ये दोनों अलग अलग जिलों की संख्या, इसकी संख्या बहुत नामिनल। आज हमने 4 करोड़ गरीबों का मकान प्रधानमंत्री जी ने बनाया है। अभी 3 करोड़ और हमने इस बजट के अंदर प्रोविज़न किया है। हमने अपने संकल्प पत्र में कहा कि 3 करोड़ गरीबों का और मकान बनाएंगे। आप सोचिए, जहां एक तरफ प्रधानमंत्री जी गरीबों की बात कर रहे हैं, गरीबों के लिए इतने आवास दे रहे हैं, दुर्भाग्य देखिए राज्य के अंदर इस प्रकार की स्थिति है। तो ये एक जो संख्या है, मुझे लगता है कि इससे बड़ा भाग और कुछ हो नहीं सकता। जहाँ तक सरकार की इच्छा शक्ति का सवाल है, सरकार नरेंद्र मोदी जी 2014 में जब आए तो आप एलोकेशन देखिए, हर स्कीम्स के जो हमारे सेंट्रल स्पॉन्सरशिप देते हैं, हम ग्रांट देते हैं, इसमें हमने निरंतर बढ़ोतरी किया है। 14-15 के अंदर भी, 16-17 के अंदर कंटिन्यूशन में भी हमने इसके लिए बढ़ोतरी जितना किया है। तो मुझे लगता है कि इन स्कीमों को अगर देखेंगे
तो आंध्र प्रदेश के अंदर जिस प्रकार की स्थिति है हेल्थ सेक्टर के अंदर, देखिए यूपीए के अंदर ये 13-14 के अंदर जो उस समय ग्रांट दिया गया था ये केवल 926.80 और एनडीए में अगर आप देखेंगे तो 22 और 23 में ये 493 जो फार्मर्स उसमें हमने इंक्रीज किया है। रोड्स के बारे में पीएम रोड्स जहां केवल 5 है ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్ కార్యాలయంలో విజయవాడ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా కేసినేని నాని తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. జిల్లాలో 7 నియోజకవర్గాల నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. డ్యాన్స్లతో, డప్పుల వాయిద్యాలతో, వివిధ రకాల నృత్యాలతో నామినేషన్ ప్రక్రియ జరిగింది. కార్యక్రమం ద్వారా ఒక విషయం స్పష్టమవుతా ఉంది. నాని గారు ఘన విజయం సాధించబోతా ఉన్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మూడోసారి 2014, 2019 రేపటి ఎన్నికల్లో కూడా ప్రజలందరి ఆదరాభిమానంతో నాని అన్న ఘన విజయం సాధించబోతా ఉన్నారు. విజయవాడ పార్లమెంట్ అభివృద్ధి ప్రదాత, విజయవాడ పార్లమెంట్ ముద్దు పెట్ట, మన అభివృద్ధికి సంకేతం నాని అన్న. అందరూ కూడా ముందుకు సాగండి, ముందుకు సాగండి. నిలబడ్డ వాళ్ళందరూ కూడా ముందుకు సాగాలి. నిలబడిన వారందరూ కూడా దయచేసి ముందుకు సాగండి. నామినేషన్ వేయడానికి అక్కడ చాలా మందికి ఎదురు చూస్తా ఉన్నారు. వేలాదిగా స్వాగతం పలుకుతున్నారు నాని గారికి. ఇవాళ నాని గారు విజయవాడ పార్లమెంటు అభివృద్ధికి ఒక చిరునామా. నాని గారు విజయవాడ పార్లమెంటు అభివృద్ధి ఉన్నాడు. అలానే మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబడి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. పార్లమెంట్ అభ్యర్థి కేసీ నాని గారు వస్తున్నారు. స్వాగతం పలకండి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన నామినేషన్ను ఆర్ఓకి అందజేశారు.
బెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణుతో నియోజకవర్గంలో ముఖ్య నేతలతో, కార్యకర్తలు, అభిమానులతో అట్టహాసంగా, ఆర్భాటంగా, వైభవంగా వివిధ నృత్యాలతో, డాన్స్ డప్పులతో తన నామినేషన్ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్కి అందజేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.